హే సిస్టర్, నీకు తెలుసు కదా నాకు కాకరకాయ అంటే ఇష్టం లేదని. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టఫ్డ్ కాకరకాయ చేస్తే ఎందుకు నచ్చదో నేను కూడా చూస్తాను. ముందుగా కాకరకాయలన్నిటిని పీల్ ఆఫ్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సీడ్ తీసేసిన కాకరకాయల మీద సాల్ట్, పసుపు వేసి బాగా రబ్ చేస్తూ దానికి బాగా పట్టించేసిన తర్వాత 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసామంటే అవి బాగా ఊరిపోయి ఎక్సెస్ వాటర్ అనేది రిలీజ్ చేస్తాయి. దాని అన్నింటిని మనం పిండేసి పక్కన మసాలా కోసం వేరుశనగ పప్పు, సాయిపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిలన్నిటిని మనం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందుగా వేరుశనగ పప్పు, కొబ్బరి, మినప్పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు, సాయిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. లాస్ట్ లో కడిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని దీంట్లోనే వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. బాండెల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఓ 70% బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని దీనిలో స్టఫ్ చేసేద్దాం. నేను ఇందులో వాటర్ అయితే ఏం కలపలేదు, ఓన్లీ పౌడరే స్టఫ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బాండిల్లో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు వేసుకొని ఫస్ట్ తీసి పెట్టుకున్న సీడ్స్ అన్నిటిని వేసి రోస్ట్ చేసుకుందాం. తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని ఒకటి ఒకటిగా జాగ్రత్తగా వేసుకొని మెల్లిగా కదుపుతూ దాన్ని మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. కాకరకాయలు వేగక ముందే మసాలా అంతా మాడిపోతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ సీడ్స్ వేసిన మసాలా అంతా ఉంది కదా, దాన్ని అంతా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కాకరకాయలని బాగా ఫ్రై చేసేసి లాస్ట్ లో మనం సీడ్స్ మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు తినేస్తాం అనుకుంటే లాస్ట్ లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర చల్లుకొని తినచ్చు. లేదు స్టోర్ చేసుకుంటామంటే ఆనియన్ ని స్కిప్ చేయండి. ఈ చిన్న టిప్స్ తో ఫాలో అయ్యి కాకరకాయ చేస్తే సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది తిరిపోయింది సిస్టర్, నీకోసం ఒక సబ్స్క్రైబ్.